ఏక్సే ఏక్ బిల్డింగ్లు కడుతుర్రు, వందల కోట్లతోని ఎంకన గుడి కట్టిస్తుర్రు, వేల కోట్ల పెట్టుబడులు పెట్టిస్తుర్రు. ఆంధ్రాల రాజధాని అమరావతిని తీరొక్క తీర్ల తీర్చిదిద్దుతుర్రు ఏపీ సర్కారోళ్ళు. సీఎం సార్ అయితే దేశంలోనే నెంబర్ 1 చేస్తామంటుండు. అట్లనే ఒకటే రాజధాని అదే అమరావతి అని కూడా కూటమి సర్కారోళ్ళు తొలుత సంధి గట్టిగా చెప్తుర్రు. దానికి తగ్గట్టే మొన్న అసెంబ్లీ మీటింగ్లో బిల్లు చేసిర్రు. ఇక ఇప్పుడు పార్లమెంట్లో కూడా అమరావతిని అందలం ఎక్కిచ్చిర్రు. చూడుర్రి. आइटम नंबर 6A। मैं माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि आंध्र प्रदेश पुनर्गठन अधिनियम 2014 का संशोधन करने वाले विधेयक को पुनः स्थापित करने की अनुमति दी। కాదా అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నట్టు 2014 విభజన చట్టంలో మార్పులు చేర్పులు చేసి సెంటర్ సర్కార్ వాళ్ళు పార్లమెంట్లో పెట్టిండ్రు. మాట ముచ్చట్లు అన్ని ఒడిచినాక అంతా కలిసి ఆమోదం కూడా తెలిపిండ్రు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ఒకే ఒక ప్రశ్న, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అనేది ఉండేది సార్. అయితే ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగం జరగబోతా ఉంది. ఇక మొన్న అసెంబ్లీ మీటింగ్లలో మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి బాబు సారు తత్తిమ లీడర్లు ఇక అమరావతిని ఎవరు కదిలేయలేరు, అట్లా చేసుడు ఎవళ్ళ తారం కాదన్నట్టు చెప్పిండ్రు. అంతెందుకు పింఛన్లు పంచనికే ఉదయగిరి దిక్కుపోయిన బాబు సారు మళ్ళోసారి గదే ముచ్చట గట్టిగా చెప్పుకొచ్చిండు. కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు, రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. ఇక సీఎం సార్ ముచ్చట అట్లుంటే మాజీ సీఎం ముచ్చట్లు చూడరు ఎట్లున్నాయో. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని, రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా వీళ్ళు మన ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని కూడా ఆ అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానితోని సెంటర్ వాళ్ళకి ఏం సంబంధం, చట్టాలు చేయొచ్చు, చట్టాలను మార్చొచ్చు అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మూడింటిని కలిపి రాజధాని చేస్తే ఏమైతుండే అన్నట్టు కూడా మాట్లాడిండు. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. కాదా అన్నట్టు జగన్ సారు ముచ్చట్లు గట్లున్నాయి. అయితే ఎవళ్ళ ముచ్చట్లు ఎట్లున్నా సరే ఈ 3 ఏళ్లలో అమరావతి పనులన్నీ ఓ కొలిక్కి తీసుకురావాలని గట్టిగానే తిప్పల పడుతుండ్రు కూటమి సర్కారోళ్ళు. సెంటర్ వాళ్ళతోని మంచి దోస్తానున్నది కాబట్టి పైసలు తెచ్చుకొని పనులు చేసుకుంటాన్రు. తాపకోసారి సీఎం సారు మంత్రులు పోయి పనులు యాందాకొచ్చినాయో అన్ని తీర్ల చూసి వస్తుండ్రు. అన్నిటికీ మించి ఆంధ్రుల రాజధాని అమరావతి అని పార్లమెంటులో బిల్లు పెట్టి సెంటర్ వాళ్ళ ఆమోదం తెచ్చుకుంటారు కూటమి సర్కారోళ్ళు. మరిగా చూడాలే ముంగట ఏ తీరుగా ఎలుగులో చేస్తారో, ఏం చేస్తారో, ఎట్టెట్లా అవుతుందో.